తిరుపతి కాట్పాడి మధ్య రైలు మార్గానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. 1,113 కిలోమీటర్ల రైలు మార్గానికి 1,332 కోట్లను కేంద్రం రిలీజ్ చేసినట్టు చెప్పారు. రాయలసీమ రైతాంగానికి ఈ రైలు మార్గం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకి లాభం చేకూరుస్తుందన్నారు. అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉందో అటువంటి అమరావతి నిర్మాణానికి 4,285 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం తిరుపతి మరియు కాట్పాడి మధ్యన, అంటే చెన్నైలో ఉన్నటువంటి కాట్పాడి మధ్యన రైలు మార్గం ఏదైతే ఉందో దానికి 1,332 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. 113 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైలు మార్గం ఏదైతే ఉందో తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి మధ్యన రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా వెల్లూరు మరియు తిరుపతిలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య విద్య ఏదైతే ఉందో దానికి మెరుగైనటువంటి కనెక్టివిటీ అందించడం మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అదేవిధంగా రైతాంగానికి వారికి సహకారాన్ని అందిస్తూ ఆ ఉత్పత్తుల్ని మార్కెట్కి త్వరితగతిని చేర్చే విధంగా ఈ యొక్క రైలు మార్గం తోడ్పడుతుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం. అదేవిధంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల మధ్యన జనాభాకి ఈ యొక్క లాభాలకి ఈ యొక్క జిల్లాలకి మంచి లాభం చేకూర్చే విధంగా ఈ రైలు మార్గం ఉండటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సిమెంట్ కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలకు కూడా ఇది మంచి సహకారాన్ని అందించే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గుర్తించాలి.